GMR Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry. Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసిపోవాలి. రా నీ సంగతి చెప్తా. అమ్మా ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. వీడిని గుర్తైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సిడీ పేరు కూడా పెట్టారంట. బ్యాంకులో 18,000 ఉంది కదా, మీకు చెవుడు కదా, వీడికెందుకు ఈ విషయాలన్నీ? ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చంపేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. హార్నెట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హారను. సర్లేండి, ఎవరన్నా చూస్తే బాగుండు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంక లేవండి. థ్యాంక్స్. మీరేమీ కంగారు పడకండి, బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. మీరు నా మాట నమ్మాలి. ఇదే మాట సంవత్సరం నుంచి చెప్తున్నారు. ఏం చేయమంటారు సార్, ఈ రోజుల్లో కూడా పెళ్లి కొడుకులు కట్నం అడుగుతున్నారు, లేదా అమ్మాయికి జాబ్ ఉందా అని అడుగుతున్నారు. ఎలాగో అమ్మాయికి జాబ్ వచ్చేసింది కాబట్టి ఓ బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. మీరు నా మాట నమ్మాలి. వస్తానండి, వస్తానమ్మా. అయ్యో టైం అయిపోతుంది, అవతల బోల్డని పనులు ఉన్నాయి. అంటే సంబంధం ఎవరికి? స్వప్నకు బాబు. కొంప ములిగిందిరా. కుదిరిందా? మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా తీసుకురాలేదు. ఈ మ్యారేజ్ బ్రోకర్లతో పెట్టుకుంటే అంతా డ్యామేజ్ మాస్టారు. అవును మాస్టారు, 420 గాళ్ళందరినీ తీసుకొచ్చి 24 క్యారెట్స్ గోల్డ్ నమ్మించేస్తారు. ఇన్నాళ్ళ కరెక్ట్ గా క్యాచ్ చేసేవరా? నువ్వు కూడా చాలా రోజులు క్యాచ్ చేసావు. ఈ మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకు తెలిసిన వాళ్ళలో మంచి ఫ్యామిలీని చూసి మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలి. వేసాడు గాలం. నువ్వు చెప్పింది నిజమే. అలాంటి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. ఎక్కడో ఏంటి సార్, దగ్గరలోనే ఉంది. అయ్య బాబు, ఇదేం డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తున్నాడు? దగ్గరలో ఉందా? ఎక్కడ? వైజాగ్ లో నాకు తెలిసిన మంచి ఫ్యామిలీ ఉంది మాస్టారు. ఆ అబ్బాయి చాలా మంచోడు, హార్బర్ లో ఇంజనీర్. మీకు ఇష్టమైతే చెప్పండి, అమ్మాయిని చూసుకోవడానికి వెంటనే బయలుదేరామని చెప్తాను. ఏంటి ఎంత పెద్ద టర్నింగ్ ఇచ్చాడు? అసలు ఇటు ప్లే ఏంటో మన స్క్రీన్ ప్లే కూడా అర్థం కావట్లేదే. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇందులో ఆలోచించేదే ఉంది. నీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెంటనే రమ్మని చెప్పు. మీ గురించి, మీ కుటుంబం గురించి సూర్య ఎంతో గొప్పగా చెప్పాడు. మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది. మా సూర్యకి నా మీద ఉన్న అభిమానం లాంటిది. ఒక్కొక్కప్పుడు మంచి స్టూడెంట్ దొరకడం కూడా గురువు అదృష్టం. మా సూర్యని చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. మాస్టర్ అలాగే అంటారు, మీరేం పట్టించుకోకండి. ఇది చిన్నప్పటి నుంచి ఇంతేనండి, ఎవరి పోకుండా ఈజీగా సిగ్గుపడిపోతాడు. మీరు కూడా మాస్టర్ దగ్గరే చదువుకున్నారా? నేను ఈయన దగ్గర చదువుకున్న తక్కువ అని, ఇంట్లో చదువుకున్న ఈనాడు పేపర్లు ఎక్కువ అండి. తను సినిమా రైటరు, డైరెక్టర్. డైరెక్టరా? ఇంతకు మీరు ఏ సినిమాలు తీసారండి? ఇంకా తీద్దాం. వీడేం చేస్తారు? వీడి గురించి చెప్పాలంటే మాయా బజార్ అంత కథ ఉందండి. ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పండి. అమ్మాయికి ఏమండి బంగారు బొమ్మలా ఉంది. బొమ్మలా ఏంటండి? అందం మంచితనం ఉన్న అమ్మాయి అందరికీ దొరుకుతుందా? పైగా చదువుకు చదువు, తెలివికి తెలివి. ఒక మాటలో చెప్పాలంటే ఆమె మీ ఇంటి కోడలైందనుకోండి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువున్నట్టే. నీ మనసులో నా గురించి ఇన్ని ఆలోచనలున్నాయా? నువ్వే గెలిచావు. ఈ పెళ్లి చూపులు అతనికి నాకు కాదు, నీకు నాకు. ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్. ఈ జన్మకి నువ్వేరా నా మొగుడివి. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కోర్త కళ్ళర్ కింద పడిపోతాయి అన్నా. ఒక్క లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరే, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను, కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు. దేనికన్నా? ఇలాగే ఓసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసి నన్ను తగులుకుంది. దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీలు 8 తగ్గి నీరసం వచ్చింది నాకు. ఒరే, నువ్వు ఇంకా ఎక్కడున్నావురా? ఇది ఇంటర్నెట్ కాలం రా. ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్లు, మ్యారేజ్లే కాదురా, సోమరాలే జరిగిపోతున్నాయి. నువ్వు మరి కీస్పూరంగా ఆలోచించావంట. ఎల్లొక్క ఫోన్ చేయరా, నిమిషంలో అమ్మాయి సెట్ అయిపోతే. ఎలా ఏంటి వీడు కూడా లెటర్స్ మీద డిపెండ్ అయ్యాడా? పూజ్యులైన నాన్నగారికి మీరందరూ క్షేమాన్ని తలుస్తాను. నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదని నాకు తెలుసు, కానీ నేను ఎక్కడ ఉన్నా మీరు, అమ్మ, చెల్లి, తమ్ముడు బాగుండాలని కోరుకుంటాను. ఇన్ని రోజులు గడిచినా మీరు నన్ను క్షమించకపోవటం నా దురదృష్టం. ఏదో ఒకనాటికి నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఉన్నాను. ఇట్లు మీ కూతురు కాని కూతురు దివ్య.
నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ? నా దగ్గరేం దాచొద్దు, నేనంతా చూశాను. అందరిలాగే మా అపార్ట్మెంట్స్కి వచ్చావు అనుకున్నాను, కానీ కావాలని వచ్చావని ఇప్పుడే అర్థమైంది. నువ్వు రఘుపతి గారు అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి ప్రేమను సంపాదించడం కోసం నా హెల్ప్ తీసుకున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు దివ్య పేరుతో ఉత్తరాలు రాయటం, మనీ ఆర్డర్లు పంపటం, ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో పెద్ద ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చావు అనిపిస్తుంది. ఇప్పటి వరకు నా హెల్ప్ వాళ్ళందరికీ మంచి జరిగింది. ఇప్పుడు నీ వల్ల రఘుపతి గారి కుటుంబానికి అన్యాయం జరగబోతుందని నాకు అనుమానంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం సంబంధం ఉందని వాళ్ళతో ఇంత ప్రేమ నటిస్తున్నావు? చెప్పు. ఉంది, సంబంధం ఉంది. నేను ఆ ఇంటి అల్లుండి. దివ్య దివ్య అని మీరు అందరూ అంటుంటారే, ఆ దివ్య నా భార్య. నువ్వు అలా కన్ను కొట్టొద్దే, మాకే ఓ మాదిరిగా మత్తుగా ఉంది. మగాళ్ళైతే పిచ్చికి కింద పడిపోవాల్సిందే. ఏయ్, మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందే, కానీ బస్సు అక్కడ ఆపడేమోని. ఎందుకు అప్పుడు? మిస్టర్ కండక్టర్, ఆ రెస్టారెంట్ దగ్గర బస్సు ఆపుతారా? ఎక్కడ పడితే అక్కడ ఆపనని ముందే చెప్పాను కదమ్మా. బస్సు స్టాప్ లోనే ఆపుతాను. స్టాప్ లోనా? అక్కడ ఆపితే 6 కిలోమీటర్ నడిచి రావాలి. నువ్వు ఉండవే. డ్రైవర్ సాబ్. ఎస్. డ్రైవర్ సాబ్, రొంబ థ్యాంక్స్. ఈ రోజు సాయంత్రం కైలాసగిరికి వెళ్దామా? ఏ, నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా? చాచా చాచా ఏంటి? నీ బాయ్ ఫ్రెండ్ వస్తే నువ్వు ఒక్కతో వెళ్ళాలి, కానీ మమ్మల్ని మాయ చేసి నీకు వెళ్ళి మారుస్తావా? ఎవరైనా కాస్త పుణ్యం కట్టుకోండి నాయనా. అయ్యా కాస్త రోడ్డు దాటించండి నాయనా. అయ్యా అమ్మా, అయ్యా ఎవరైనా కాస్త సాయం చేయండి అయ్యా. ఎవరైనా రోడ్డు దాటించండి అయ్యా. పాప రోడ్డు దాటడానికి కష్టపడుతుంది, వెళ్ళి హెల్ప్ చేద్దామా? దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది. ఎలా హెల్ప్ చేస్తాం? ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం. వెళ్ళి హెల్ప్ చేయాలి. ఏంటమ్మా నువ్వు సడన్ గా రోడ్డు మీదకి వచ్చేసావేంటి? నేను బ్రేక్ అయ్యడం లేట్ అయితే ఏం జరిగేదో తెలుసా? ఏం చేయను బాబు, రోడ్డు ఎలా దాటాలో అర్థం కాలేదు. సరే, ఇదేగా నీ ప్రాబ్లం, నేను దాటిస్తారా? నీకు చాలా శ్రమిస్తున్నాను బాబు. ఏం పర్వాలేదు బాబు. చూడమ్మా, ఇంత ట్రాఫిక్ లో రోడ్డు క్రాస్ చేయడం కష్టం కదా, ఎవరైనా తోడు తెచ్చుకుంటే బాగుండేది. దిక్కులేని దాన్ని నాకు తోడెవరు వస్తారు బాబు? పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేనే డ్రాప్ చేస్తాను. నాకు ఇల్లు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఒక అనాథను బాబు. నువ్వేం బాధపడకు, అందరూ ఉన్న అనాథల్లాగా బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, రోడ్డు దాటడానికి ఇంత కష్టపడుతున్నావే, మరి జీవితాన్ని ఎలా దాడతావు? ఆ దేవుడే చెప్పాలి. దేవుడి దాకా ఎందుకు, నేనే చెప్తాను. మీలాంటి వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండటానికి మదర్ తెరీసా ఆశ్రయం ఉంది. అందులో చేరావంటే ఏ లోటు లేకుండా వాళ్ళే నేను జాగ్రత్తగా చూసుకుంటారు. నిజమే బాబు, ఆ ఆశ్రమం ఎక్కడుందో ఏమిటో, నన్ను ఎవరు చేర్పిస్తారు అక్కడ? ఇన్ని చెప్పిన వాడిని నేను చేర్చలేనా? పదండి, దగ్గర నేనే జాయిన్ చేస్తాను. ఆ పని చేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏంట్రా వీడు ఇంత లేటు? త్వరగా రా, నేను వెయిట్ చేస్తున్నా. ఓ మై గాడ్, దూకేయండి, దూకండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు? ఎప్పుడైతే చచ్చిపోవాలని డిసైడ్ చేసుకున్నారో ఒక్క సెకండ్ ఆలోచించినా డెసిషన్ మారిపోతుంది. దూకేయండి. కానీ ఒక్క విషయం, అక్కడి నుంచి దూకితే కాళ్ళు చేతులు మాత్రం విరుగుతాయి, కానీ ప్రాణాలు పో. అదిగో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి. నీకేది బెస్ట్? కాళ్ళు విరగటవా, ప్రాణాలు పోవడమా? మేము ఆత్మహత్య చేసుకుంటుంటే మీకు ఎగతాళిగా ఉందా? లేదు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చేనా కాపాడాలి, చావాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపేయాలి. మాకు బతకాలనే ఉంది, మరి చావు ప్రయత్నాలని దేనికి? మేమిద్దరం ప్రేమించుకున్నాం, అది చూస్తేనే తెలుస్తుంది. మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. మగాడివి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? ముందు అమ్మాయిని ప్రేమించి వెనకాల తిరిగి ఉంటావు, ఐ లవ్ యూ ధైర్యంగా చెప్పేసి ఉంటావు.
నీతో కలిసి బతకడానికి వచ్చిన అమ్మాయిని నీతో కలిసి చావడానికి తీసుకొచ్చావు. ఇదేనా నిన్ను ప్రేమించినందుకు నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చే చావు కనుక? మరేం చేయాలి? ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బతకాలి? ధైర్యంగా బతకాలనుకున్న వాళ్ళకి ప్రపంచం పెద్దదిగా కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రపంచంలో మీ ఇద్దరికి చోటే లేదా? బతకడానికి దారే లేదా? నిజమైన ప్రేమతో నువ్వు కూలి పని చేసి గంజి నీళ్లు పోసిన ఆ అమ్మాయి సంతోషంగా బతుకుతుంది. ఆ అమ్మాయితో కలిసి ఎలా బతకాలా అని ఆలోచించకుండా ఇలా చావడానికి తీసుకొస్తావా? నీలాంటి వాడికి ప్రేమ అవసరమా? వెల్ డన్. చూడు మిస్టర్, ఆడపిల్ల అయినా మగవాడు ఎలా ఉండాలో మగవాళ్ళని సిగ్గుపడేంత అందంగా చెప్పింది. ఆమె చెప్పిందంత విన్నా కూడా చచ్చిపోవాలంటే చెప్పు, నేనే ఇద్దరిని తోసేస్తాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. నీకేం అర్థం కాదు, అర్థమయ్యేలా నేను చెప్తాను. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నాకు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది, దాంట్లో జాబ్ ఇస్తాను. ఓకేనా? మీరు ఇంత ఇదిగా చెప్పాక కాదని ఎలా అంటాను సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు ఆవిడికి చెప్పు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నారని ఊహించి నేను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా స్పీడ్ చూసి వాళ్ళు దూకేసే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళని కాపాడారు. మీ స్టైల్ నాకు బాగా నచ్చింది. అలాగే మీరు చేయాల్సింది ఇంకోటి ఉంది. వాళ్ళ పెళ్లి కూడా మీరు దగ్గర నుండి చేశారనుకోండి, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, మీరు హ్యాపీ. ఏమంటారు? హలో, ఎవరు చెప్పుకో చూద్దాం. అక్క ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను? రొటీన్ లైఫ్, రొటీన్ జాబ్, రొటీన్ డోర్. ఏంటే చాలా అప్సెట్ అయినట్టున్నావు? ఇంకా సెట్ కాక? ఏం సెట్ కాలేదు? లవ్ సెట్ కాలేదు. ఓ మంచి కుందే లాంటి కుర్రాడు దొరికాడు. వాడిని ఇప్పుడిప్పుడే లైన్ లో పెడుతున్నాను. వాడింకా లవ్ ట్రాక్ ఎక్కలేదు. నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా? మంకీ ఏంటి డాంకీ. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి. అవును, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా? బాయ్ ఫ్రెండ్ లేడు, బోడిగుండు లేదు. ఓ అక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? తప్పేంటి? నీకు జడేసుకోవడం, జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను. ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకెవరు ట్రైనింగ్ ఇస్తారు? చూడు, మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓ మంచి మనసుని కుర్రాన్ని చూసుకొని రెడీగా ఉండు. ఏంటి నోరు తెరిస్తే బూతులు? బూతులు కాదే, నీతులు. ఇంకో నీతి చెప్పనా? వద్దు 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 బాబాయ్, నువ్వేం చెప్పద్దు. ఎవరక్కయ్య? అవునా, దాని నీతులు వెళ్ళక చస్తున్నా. అక్క నీ కాక ఇంకెవరు చెప్తుందే నీతులు? అవేవో మీరే వినండి. హలో, చెప్పి నీతులు చాలు. నాన్నగారు వచ్చారు, నువ్వు ఆయనతోనే మాట్లాడుకోపా. బాయ్. అమ్మా దివ్య, నాన్న ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం అమ్మా. నువ్వెలా ఉన్నావు? గుడ్. నిన్ననే నీ లెటర్, మనీ ఆర్డర్ వచ్చాయి. ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు? నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటాయి నాన్న. అది సరేగాని నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ వర్క్ హెవీగా ఉంది, నేను చూసుకుని వస్తాను. వర్క్ సంగతి తర్వాత, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. మీ అమ్మ నన్ను గిచ్చుతుంది, నీతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడతానన్నా. హలో అక్క, ఎలా ఉన్నావు? నా సంగతి సరేరా, నీ చదువు ఎలా ఉంది? చదువు ఎప్పుడు ఉండేదే గానీ నువ్వు వచ్చేటప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా. రే శ్రీకాంత్, నీకు ఇంకా క్రికెట్ నానే పోలేరా? ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్క. నిజమేరా? ఇక్కడ ఏదో మ్యాచ్ జరుగుతుందిరా. మ్యాచా? ఎవరెవరికి? ఇండియా వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ రౌడీలు ఎవరు? రౌడీలు కాదక్క, ఫీల్డర్స్ అనాలి. ఓకే, ఫైట్ అయ్యాక స్కోర్ చెప్తాను, ముందు ఫోన్ పెట్టి. హలో, ఏమండి బాగున్నారా? నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? ఇదంతా మీ వల్లే. మీరు ఆ ప్రేమికులు కలిపారు, నేను పెళ్లి చేసి హైదరాబాద్ పంపించేశాను. వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా? నా గెస్టులుగా ఈ రౌడీలు పంపించారు. ఓహో, ఏమండి సెల్ పట్టుకోండి. ఏమండి హాస్పిటల్ ఫోన్ చేయండి. దేనికంటారంటండి? అంబులెన్స్ కోసం. నేను కొట్టుడికి వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, ఆ పాప మనం చుట్టుకుంటుంది. రౌడీలకు కూడా హెల్పింగ్ టెండెన్సీ. రౌడీలు కూడా మనుషులే కదండి. మీరు కొట్టండి చెప్తాను. ఏంటి? అదే ఫోన్ అండి. గురుడికి చాలా టాలెంట్ ఉంది.
ఏమండి పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి లేదు, నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసి వస్తాను. ఉంటానండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.